ఇండస్ట్రీలో ఇప్పుడు కరువు వచ్చింది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, జూన్ ముందు వరకు కూడా ఇండస్ట్రీలో ఏదైనా సినిమాలంటే సంక్రాంతికి వచ్చిన సినిమాలే తప్ప, వేరే సినిమాల గురించి మాట్లాడదామన్నా కూడా లేదు. అసలు ఇంత బ్యూటిఫుల్ పీరియడ్. ఇంట్లో పిల్లలుంటారు. అండ్ వాళ్ళందరినీ కూడా సినిమాకి తీసుకెళ్లాలో, లేకపోతే అక్కడికి తీసుకెళ్లాలో, పెద్దలందరూ కూడా కొంచెం ఖాళీగా ఉంటారు. ఇలాంటి టైం గోల్డెన్ పీరియడ్‌ని కూడా మన తెలుగు ఇండస్ట్రీ మిస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? మరి దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఫిలిం అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. హాయ్. సార్, అసలు తెలుగు ఇండస్ట్రీకి ఏమైనా దిష్టి తాకిందేమో సార్? ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్‌తో అసలు ప్రపంచమంతా కూడా ఒక వెలుగుతున్న మన తెలుగు ఇండస్ట్రీ ఈ ఇయర్ ఏదో ఒక దిష్టి తాకినట్టే చాలా పెద్ద గ్యాప్ అనేది కూడా వచ్చేసింది ఈ సమ్మర్ వైస్. ఎందుకు ఇంత గ్యాప్ రావడానికి గల రీజన్ ఏంటి? అదే సార్, ఇప్పుడు ఒక సినిమా క్రూలో డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్స్, టెక్నీషియన్స్తో పాటు ఒక బిజినెస్ అనలిస్ట్ ఉంటే వాళ్ళు రైట్ టైం అనలైజ్ చేసి వీళ్ళకి ఆ రైట్ టైం అనే ఒక అలర్ట్ మెసేజ్ పంపిస్తూ దానికి సంబంధించిన స్కీమ్లో సినిమా కంప్లీట్ అయ్యేలాగా, రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తారు. అలా లేనప్పుడు వర్క్ డిలే అవుతుంది, టెక్నీషియన్స్ డిలే చేస్తారు, ఇంకా ప్రొడ్యూసర్ ఇంకా చాయిస్ లేదు, సినిమా డిలే అవుతుంది. అదేంటంటే ఇప్పుడు సమ్మర్ లాంటి పీక్ టైంలో ఎప్పుడైతే ఆడియన్స్ సినిమాకి థియేటర్కి వెళ్ళి రెడీగా వెళ్ళి చూద్దామనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ సినిమా లేకపోతే ఆడియన్స్ ఏం చేయాలి? మళ్ళీ అవి రిలీజ్లు ఎందుకు చూడాలి? యూట్యూబ్లో ఆల్రెడీ ఓటీటీలో ఉన్నాయి. రిలీజ్కి ఫ్యాన్స్ వస్తారు, హీరో ఫ్యాన్స్. జనరల్ ఆడియన్స్ ఎందుకు వస్తారు? దే ఆర్ లీస్ట్ బాదర్డ్. రారు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్, మహేష్ బాబు, ఆ స్టార్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాన్స్ వస్తారు, ఈ యూత్ సెగ్మెంట్. కానీ జనరల్ ఆడియన్స్ రారు కదా. జనరల్ ఆడియన్స్కి ఏంటి? ఫ్యామిలీ అంటే స్కూల్ హాలిడేస్ ఉన్నాయి, కాలేజ్ హాలిడేస్ ఉన్నాయి, అందరూ ఫ్యామిలీస్ టుగెదర్. ఆ టుగెదర్నెస్ ఎంజాయ్ చేద్దామనే ఒక మెమరీ క్రియేట్ చేసుకుందాం సినిమాకి వెళ్ళాలంటే అలాంటి మూవీస్ రాలే. దాన్ని కరెక్ట్ క్యాచ్ చేసుకుంది ఏంటంటే ఈ మలయాళం మూవీ ఒకటి, మన అర్జున్ గారి సినిమా ఒకటి, అంటే అదర్ లాంగ్వేజెస్ మంచి క్యాష్ చేసుకున్నాయి. సూర్య గారి మూవీ ఒకటి. తెలుగు సినిమా ఏమైంది? ఎక్కడ పోయింది? కరుప్పు గానీ, వీరభద్రుడు మంచిగా ఎంజాయ్ చేశారు పబ్లిక్. బ్లాస్ట్ జోన్ ఇది కూడా మమ్ముటి, మోహన్ లాల్ దృశ్యం 3 ఇవి కరెక్ట్ గా మంచి ఎంజాయ్ చేసిన మూవీస్. మిగిలిన ఏవి తెలుగు సినిమాలు ఏవి చెప్పుకోవడానికి ఏం లేదు. అంటే ఈ వెటరన్ యాక్టర్స్ అర్జున్, మోహన్ లాల్ అండ్ సూర్య వీళ్ళు కరెక్ట్ క్యాచ్ చేసుకున్నారు ఆ పీరియడ్ని. అంటే వీళ్ళకున్న ఆ గైడెన్స్ ఏదైతే ఉందో మన స్టార్స్కి ఎందుకు లేదో మరి. అంటే ఈ టైంలో రావాలి కదా సినిమాలు. సమ్మర్ ఎప్పుడైతే ఇప్పుడు దిల్ రాజు ఈజ్ వెరీ గుడ్ ఎట్ రిలీజ్ అనాలిసిస్. ఆయన సినిమాలు రీసెంట్గా కొన్ని ఫెయిల్ అయి ఉండొచ్చు డ్యూ టు వేరియస్ రీజన్స్, కానీ రిలీజ్ కరెక్ట్గా ప్లానింగ్ ఉంటుంది ఆయనది. సినిమా బాగుంటే మాత్రం ఆ టైంకి లేచేది మామూలుగా లేవదు. అది చాలా మంది దే ల్యాక్. ఓకే, అది అంటే పెద్ద మూవీ కూడా మనకు జూన్లో రావడం కంటే మార్చిలో వచ్చినట్టే ఎలా ఉండేది అనుకోవచ్చు. సమ్మర్ అంటే మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఏప్రిల్ ఇప్పుడు ఒకటి కొన్ని క్లైమాటిక్ ఆస్పెక్ట్స్ కూడా చూడండి. నాట్ ఎవ్రీ మిడిల్ క్లాస్ విల్ హ్యావ్ ఎన్ ఏసీ ఎట్ హోమ్, రైట్? ఓకే, టికెట్ ఎక్కువ ఉన్నా కూడా ఒక 4 hours మూవీ పెట్టండి, నో ప్రాబ్లం. సమ్మర్ కాబట్టి లెట్ ద ఫిల్మ్ హ్యావ్ 2 intervals విత్ 4 hours మూవీ. 2 సార్లు కొట్టరు కదా కూల్ డ్రింక్, ఒకసారి కొనేవాళ్ళు. ఓకే, ఎవ్రీ 1 hour ఇంటర్వెల్ ఇవ్వండి, అది ఆ ల్యాగ్ మర్చిపోతారు అప్పుడు. ఎక్కడైనా మేక్ 4 hour మూవీ. సమ్మర్లో రిలీజ్ అయ్యే సినిమాలకి చెప్తున్నా నేను, 3.5 hours or 4 hours మూవీ తీయండి, 2 intervals పెట్టండి, మరీ కాస్ట్లీ పెట్టకుండా, స్నాక్స్ కొంచెం మీడియం. ఇప్పుడు దురంధర్ మూవీ ఉందండి, అదేం పెద్ద కాస్ట్లీ మూవీ కాదు, దానికేం టికెట్ రేట్ పెంచలేదు, అయినా కూడా ఇట్ మేడ్ వెరీ బిగ్ కలెక్షన్. వరల్డ్ వైడ్ రిలీజ్ కూడా కాదు, కొన్ని కంట్రీస్ అది బ్యాన్ చేసింది, అయినా కూడా ఇట్ మేడ్ బిగ్ మనీ. అవును కదా. ఇక్కడ ఏంటంటే ప్రాపర్ టైం. ఇప్పుడు సంక్రాంతికి ఎగబడతారు అందరూ, మరి ఇప్పుడేమైంది? సమ్మర్ కాదా? సంక్రాంతి అన్న ఒక మినీ హాలిడేస్, అది సమ్మర్ అంటే టోటల్ హాలిడేస్ కదా. ఒక 2-3 months ఆఫ్ ఫ్రీ హాలిడేని మీరు ఎంజాయ్మెంట్కి మీరు దూరం అయిపోతామంటే, ఇప్పుడు అటు థియేటర్స్కి రెవెన్యూ లేక, ఆడియన్స్ లేక, ఇటు పబ్లిక్కి ఆ ఎంజాయ్మెంట్ అనేది లేక, ఏంటి ఇప్పుడు ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్? ఇంకా ఇలా సినిమాలు రాకనే ఓటీటీని వీళ్ళే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టు అయిపోతుంది. అవునా కదా? ఇప్పుడు సినిమాలు లేనందుకు ఇంట్లో అలవాటు అయిపోతారు. ఇంకేదో పెద్ద సినిమా వచ్చినప్పుడు దీన్ని కూడా ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయిపోతారు మైండ్ సెట్. అవునా కదా? ఇప్పుడు ఒక టెంప్టేషన్లో ఉన్న ఆడియన్స్కి నువ్వు ఇప్పుడు ఆకలి మీద ఉన్నట్టు నువ్వు ఫస్ట్ ఫుడ్ సర్వ్ చేయి, అప్పుడు బిల్ అయ్యి నో ప్రాబ్లం. మాది హోటల్ బంద్ చేస్తున్నాం అంటే ఏంది అది? దట్స్ రాంగ్. ఆ ప్లానింగ్ మిస్ అవుతుంది అంటున్నాను నేను. దిల్ రాజు ఈజ్ వెరీ గుడ్ ఎట్ దిస్. ఈ ఎకనామికల్ అనాలిసిస్ చాలా బాగుంటుంది. మరి ఇలాంటి వాళ్ళు కొంచెం మెంటర్స్గా అయ్యి వీళ్ళని గైడ్ చేయాలి. మరి వీళ్ళు ఎవరికి వాళ్ళు ఈగోస్ కదా ప్రొడ్యూసర్స్, అదే ప్రాబ్లం. మళ్ళీ నేను తోపనే ఫీలింగ్ అవన్నీ కొంచెం పక్కన పెట్టి యాక్చువల్ బిజినెస్ అనలిటిక్స్ మాట్లాడితే కరెక్ట్ టైం రిలీజ్తో చాలా బెనిఫిట్ అవుతుంది. చాలా సినిమాలకు అది అయ్యింది. బాలేని సినిమాలు చాలా రైట్ టైంలో రిలీజ్ అయ్యి హిట్ అవుతాయి.
కానీ ఈవెన్ పెద్ద హీరోస్ పక్కన పెట్టేసినా కానీ సో ఇప్పుడు మనకు ఇప్పుడు రిలీజ్ అవుతున్న మా ఇంటి బంగారం కానీ లేకపోతే వేరే వేరే మూవీస్ అయినా కానీ ఈ సమ్మర్ని కూడా ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయాయి, ఎందుకంటే ఇది డేట్ మారి June 19th వచ్చింది మా ఇంటి బంగారం. సో అది కూడా అది యాక్చువల్గా రిలీజ్ అవ్వాల్సింది మేలో. సో ఇది కూడా ఇట్లా చిన్న అంటే మీడియం సైజ్ ఆఫ్ మూవీస్ అనేది కూడా ఇలా మిస్ అవ్వడానికి రీజన్ సార్. అదే అండి, ప్రొడక్షన్ సైడ్ ఏం డీలేను అంటే సమ్మర్లో వచ్చుంటే మంచి మూవీ ఇది. లేడీస్ బాగా ఇప్పుడు కూడా వస్తుండొచ్చు, కానీ సమ్మర్లో వచ్చి ఉంటే ఇంకా మంచి బ్లాక్ బస్టర్ రావాల్సిన సినిమా ఆ టైం పీరియడ్ ఎందుకు మిస్ చేసుకున్నారు. ఐ డోంట్ నో అదేమేం లాసిస్తావు మరి. అంటే కొంతమంది మరి రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, సమ్మర్లో సినిమాలు లాస్ట్ ఇయర్ హిట్ కాలేదనో ఏదో పిచ్చి రీజన్స్. ఓకే, కంటెంట్ బాగుంటే ఏముంది, ఏ పబ్లిసిటీ లేకుండా వచ్చిన బ్లాక్ జోన్ ఎట్లా లేచింది కదా. ఐపీఎల్ ఏమన్నా ఎఫెక్ట్ అసలు ఐపీఎల్ ఇంకా తగ్గింది. ఓకే, ఐపీఎల్ అంటే ఒక రొటీన్ ఎప్పుడు కూడా కంటిన్యూటీలో పెట్టినప్పుడు, లూప్లో పెట్టినప్పుడు ఎనీ రొటీన్ అది ఎంత బాగున్నా బోర్ కొడుతుంది. ఓకే, అబ్సెషన్ మూవీలో కూడా అదే కదా పాయింట్. ఎంతసేపు పక్కనే ఉంటే అమ్మాయి వాడు బోర్ కొడుతుంది, అమ్మాయి కలిసి వెళ్ళిపోయి కాసేపు 10 నిమిషాలు వాడు తలుచుకొని మిగతా డే అంతా గడుపుతాడు, అదే డే మొత్తం ఉంటే బోర్ కొడుతుంటది. ఓకే, సో ఆ 2 months వరుసగా ఐపీఎల్ ఉండడం వల్ల అదే 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 థియేటర్ కి వెళ్ళాలని కూడా అనిపించుంటది. ఇంకోటి ఇంట్లో పిల్లలు ఇంట్లో ఉంటారండి, పిల్లలు కీప్ ఆస్కింగ్ బయటకు వెళ్ళావు ఇక్కడ తీసుకెళ్ళు, ఎంజాయ్మెంట్ కావాలి అంటే ఆ రొటీన్ బ్రేక్ చేసే సంథింగ్ కావాలి. ఆ సంథింగ్ ఏ మూవీ కావచ్చు, ఏదైనా ఒక ఓషన్ పార్క్ లాంటి ఏదైనా థీమ్ పార్క్స్కి వెళ్తారు. ఎన్నిసార్లు వెళ్తారు థీమ్ పార్క్స్ కి? మూవీ అంటే ఇది ఒక సినిమా, ఇది ఒక ఈ హీరో సినిమా, ఈ హీరో సినిమా 4 ఆప్షన్స్ పెట్టేయచ్చు అక్కడ. ఓకే, ఈవెన్ ఐ టుక్ మై చిల్డ్రన్ నేను చెప్పిన మూవీస్ బ్లాస్ట్ జోన్ కానీ దే ఎంజాయిడ్, కరుపు దే ఎంజాయిడ్, ఇది కూడా మోహన్ లాల్ దే ఎంజాయిడ్. అంతే, తెలుగు సినిమా చెప్పడానికి ఏం లేదు సమ్మర్లో. నైస్ సార్. ఏంటంటే మీరు చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటే ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూడడానికి మేము రెడీగా ఉన్నాము, మీరు ఇవ్వండి అనేది వెయిట్ చేస్తున్నారని కూడా అర్థమైంది. అంటే ఇప్పుడు మన పక్కింట్లో పెద్ద ఫంక్షన్ అవుతుంది, ఇన్విటేషన్ ఇస్తే వెళ్ళిపోతాం. ఇన్విటేషన్ లేదు, ఏం చేస్తాం? ఓకే ఫైన్, వాళ్ళు ఫంక్షన్ చేయట్లేదు అనుకుంటాం అంతే. సో నైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్ సార్. ఇంకోసారి తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి సమ్మర్ని కూడా మిస్ కాకూడదు కోరుకుంటాం.